అబ్బే! ఏంటో ఈ 'బిగ్ బాస్' గేమ్స్ అన్నట్టుంది ఈ వీక్ అంతా. ఏం పెద్దగా రుచించలేదు. అసలు ఏమీ నచ్చలేదు. ఏ ఒక్క టాస్క్ గూడంగా వావ్! అనిపించేలా అస్సలు ఒక్కటి గూడా లేదు. అండ్ వేషాలు మార్చుకొని దాదాగిరి, గూండాగిరి అదేదో సంజనాది ఒక వైపు అండ్ మాధురిది ఒక వైపు ఏదైతే ఇచ్చారో అబ్బా! చాలా అంటే చాలా బోరింగ్ అండ్ చాలా టిపికల్, చాలా రొటీన్ అనిపించింది. ఈ వీక్ అంతా ఏదో సోగా అలా వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది అంతే. కానీ నిన్న లాస్ట్ టాస్క్ అంటే కంటెండర్లుగా గెలిచిన వాళ్ళలో మళ్ళీ ఆ క్యాప్ ఏదో పట్టుకొని ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళని తీసేయమనే టాస్క్ ఒకటి కొద్దిగా ఓకే అనిపించింది. అండ్ ఈ వీక్ మొత్తం మీద పర్ఫార్మెన్స్లు చూస్తే అసలు ఎవరిది గొప్పగా లేదు. అనవసరమైన గొడవలు తప్ప నిజంగా అక్కడ మ్యాటర్ ఉండి గొడవపడి లేకపోతే సీరియస్గా ఉన్న టాస్క్లు అయితే నాకు ఏం అనిపించలేదు. అండ్ అందులోకి ది వర్స్ట్ ఈజ్ సంజన. సంజన ఈజ్ ది వర్స్ట్ ప్లేయర్ ఫర్ దిస్ ఎంటైర్ వీక్. ఈ రోజు నాకు సార్ ఏమంటారో చూడాలి సీరియస్లీ, ఎందుకంటే అంత చండాలంగా బిహేవ్ చేసింది అమ్మాయి. అండ్ తనుజ ఓకే యాజ్ యూజువల్, ఇమాన్యుల్ కూడా ఓకే యాజ్ యూజువల్. అండ్ పాపం ఆ పిల్లని ఆయేషాని అయితే ఇంటికి పంపించారు మొత్తం మీద, ఫీవర్ అని చెప్పేసి పాపం ఫీల్ అవుతూ వెళ్ళిపోయింది. అండ్ నిన్నటి క్యాప్ టాస్క్ లో దివ్య అబ్సల్యూట్లీ కరెక్ట్. సంజనాని వేసుకుంది కదా, అసలు నీకు బుద్ధి ఉందా? మీరు ఇమాన్యుయల్ ని కెప్టెన్ చేయాలనుకుంటున్నప్పుడు నన్నుగా తీయాల్సింది, నిఖిల్ ని తీయాలి, నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నాడు అక్కడ, మీకు అర్థమవుతుందా అని చెప్పింది. ఆ మాత్రం బుద్ధి కూడా సంజనాకి లేదు, బుర్ర లేదు. ఈవెన్ మాధురి కూడా అన్నది, బుర్ర లేని పనులను చేస్తున్నావు నువ్వు, అంటే నువ్వు బుర్రగిరా మాట్లాడకని చెప్పేసి మాధురి మీద అరుస్తుంది. సో అంటే ఎంత తెలివి తక్కువగా బిహేవ్ చేస్తుంది, ఎంత మూర్ఖురాలుగా బిహేవ్ చేస్తుంది. తనకు అంటే ఇమాన్యుయల్ కి ప్లస్ చేయాలనుకుంటూ కూడా మిస్టేక్స్ చేస్తా ఉంది. అంత కామన్ సెన్స్ లేదా అమ్మాయికి? తిండి 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 కూడా తప్ప ఇంకోటి ఏం తెలియదు. అండ్ అనవసరంగా కొట్లాడుతుంది, అనవసరంగా అంటే అనవసరంగా కొట్లాడుతుంది. నాకు తెలిసి ఈ వీక్ మొత్తం పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే కనుక ఐ థింక్ సంజన షుడ్ గో యాక్చువల్లీ. మిగతా వాళ్ళందరికంటే కూడా ద మోస్ట్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ సంజన. రమ్య డెఫినెట్లీ, రమ్య అసలు కనిపించలేదు. ఎక్కడ కనిపించింది? ఇక్కడ కనిపించిందా ఈ వీక్ మొత్తంలో రమ్య? నిన్న ఒక చోట మాధురితో ఏదో చిన్న గొడవ పడింది అంతే తప్ప అసలు టాస్కుల్లో కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఎక్కడ ఏం కనిపించలేదు రమ్య. ఆయేషానేమో జ్వరం వచ్చిందని పడుకుంది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరున్నారు? మాధురి మాత్రం బాగా అంటే బాగా మార్కులు కొట్టేస్తుంది అన్ని రకాలుగా. భరణి రీప్లేస్ చేస్తుందా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి అందరి మీద బాండ్స్ అనేసారు. మరి ఇప్పుడు వీళ్ళ బదులు ఏంటి? ఇమాన్యుయల్కి ఏంటి ఉన్నది సంజనాతో? నాకు అర్థం కావట్లేదు. బాండ్ కాదా? అమ్మ తల్లి అని చెప్పేసి క్యాప్ గెలిచినప్పుడు తీసుకెళ్లి సంజనాకి పెట్టేశాడు. మరి ఇది మీ బాండింగ్ కాదా? మీ ఫ్రెండ్షిప్ కాదా? మీరు ప్రతి చోట మీకు మీరు సపోర్ట్ చేసుకోవట్లేదా? అనవసరంగా ఒకరి మీద నిందలేయడం తప్ప ఇక్కడ ఎవ్వరి కూడా దమ్మున్న ప్లేయరు, కాన్ఫిడెంట్ గా ఆడదాము గెలుద్దాము అనే వాళ్ళు ఎవ్వరు కనిపిస్తలేరు నాకు. ఈ వీక్ అంతా ఓకే. సో చూద్దాం ఏమవుద్దో ఈ రోజు సాయంత్రానికి. మరి నాకు సార్ వచ్చి ఎవరెవరికి ఏమేమి షెడ్డింగ్లు ఇస్తారు చూద్దాం.